తర్వాత ఫైనాన్షియల్గా ఎలాంటి బెనిఫిట్ ఇవ్వకుండా ఫైనాన్షియల్గా కూడా ఎటువంటిదైనా మాటపూర్వకంగా కానీ రాతపూర్వకంగా కానీ మాకు ఏదీ రాలేదు. కాబట్టి అందరూ నిరాశ నిస్పృహలతో ఉన్నారు. ఇప్పటి వరకు గడిచిన ప్రభుత్వాలు కూడా ఈ విధంగానే దాటవేసేటువంటి ధోరణితోనే ఎన్నిసార్లు నిరసన తెలిపినప్పటికీ సమ్మె చేసినప్పటికీ ఎలాంటి ఉద్యోగులకు ఎలాంటి ఉపశమనం కలగలేదు, ఎలాంటి బెనిఫిట్స్ రాలేదు. ఇప్పటికైనా హామీ ఇచ్చినటువంటి మన సీఎం గారు రేవంత్ రెడ్డి సార్ గారిని ఒకటే కోరుతున్నాం, సార్ మేము సమ్మె ఎత్తివేయడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ మీరు ఇచ్చినటువంటి హామీని మీరెందుకు నెరవేర్చట్లేదని ప్రశ్నిస్తున్నారు. ఈ రోజుకి కూడా ఎన్ని రకాల బెదిరింపులు ఉన్నప్పటికీ కూడా, భయపెట్టే ధోరణి ఉన్నప్పటికీ కూడా అందరూ ధైర్యంగా టెంట్ కింద ఉండడానికే సమ్మె చేయడానికే సిద్ధపడి వచ్చారు. కాబట్టి ఎక్కడా కూడా 90% ఎక్కడ 10% కూడా ఎవరు సమ్మె నుండి విరమణ చేద్దాము వెళ్దాము అనేటువంటి పరిస్థితులు ఇప్పటికీ కూడా లేవండి.